విక్రాంత్కి మనందరి ఎంకరేజ్మెంట్ తప్పకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. విక్రాంత్, విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ యూ పుట్ ఇన్ టు ఇట్. అండ్ మేబీ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్. సో ఏదో చెప్తారు కదా, గుడికి, శివుడి గుడికి వెళ్తే ఫస్ట్ నంది దర్శనం చేసుకొని గుడికి వెళ్ళాలి అంటారు. అలాగా ఏదన్నా ఒక మూవీ తీసినా, ఒక ఈవెంట్ చేసినా ఫస్ట్ సుమ గారి దర్శనం చేసుకొని నెక్స్ట్ మనం ఆ ఈవెంట్, ఆ మూవీని రిలీజ్ చేయాలన్నమాట. సో చాలా మాట్లాడాలనుకున్నాను. ఇట్స్ బీన్ ఏ వెరీ ఎమోషనల్ జర్నీ, బిగ్ జర్నీ. సో ఆల్రెడీ ఒక లైఫ్లో సెటిల్ అయిపోయి ఒక రొటీన్లో అలా ట్రావెల్ అవుతూ సడన్గా ఒకరోజు ఐ ఫెల్ట్ ఐఎమ్ జస్ట్ సర్వైవింగ్, ఐఎమ్ నాట్ లివింగ్ అని అనిపించింది. సో అప్పుడే అనుకున్నా ఐ హ్యావ్ టు పర్సూ మై డ్రీమ్స్. అండ్ కోవిడ్ వాజ్ ఎ బిగ్ ఐ ఓపెనర్. టైం అలా ఫ్లై అయిపోతుంది ఇఫ్ యూ జస్ట్ కీప్ స్టేయింగ్ ఇన్ యూర్ రొటీన్ అని ఆ రోజు డిసైడ్ అయిపోయాను. సో దట్స్ ద డే వెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు మేక్ ద మూవీ. ప్రయత్నం చేయడం మాత్రమే నీ చేతిలో ఉంది, దాని ఫలితం అనేది నీ చేతిలో లేదు అనేది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. సో ఈ మూవీని తీయడం నా ప్రయత్నం, కానీ దాని ఫలితం ఏ దేవుడి చేతిలో ఉందంటే ప్రేక్షక దేవుళ్ళ చేతిలో ఉంది. సో ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది, విషెస్ చెప్పాల్సింది మా ప్రేక్షకులకి. నెక్స్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది ఇవాళ మా ఈవెంట్కి విచ్చేసిన చీఫ్ గెస్ట్కి, టీజీ విశ్వప్రసాద్ గారు, మారుతి గారు, హరీష్ శంకర్ గారు పెద్ద మనసుతో వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అవ్వదు, కాదు, చేయలేవు, ఈ మూడు మాటలు చాలాసార్లు విన్నాను. కథ రాసుకోవడం వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే వెళ్ళి నేను అందరికీ చెప్పానో దట్ ఒక మూవీ తీస్తాను, ఆ మూవీలో నేనే హీరో కింద యాక్ట్ చేస్తాను అన్నప్పుడు ఫస్ట్ థింగ్ పీపుల్ టోల్డ్ మీ, అవ్వదు, కాదు, చేయలేవు, నీకు ఈ మూవీ చేయడం రాదు, నువ్వు కంప్లీట్ చేయలేవు, మూవీ మేకింగ్ అనేది అంత ఈజీ కాదు, ఇదే చెప్పారు. అండ్ చెప్పింది ఎవరో కాదు, నా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ. అంటే వాళ్ళు నా మీద ప్రేమతో, ఎఫెక్షన్తోనే చెప్పారు ఎక్కడ ఇబ్బంది పడతాడో, ఎక్కడ తనకి చేతగా దాంట్లోకి ఎంటర్ అవుతాడో అని చెప్పారు. కానీ నేను ఆ రోజు అనుకున్నాను, తల ఎగరేసి ఆన్సర్ ఇచ్చే బదులు తల దించుకొని పనిచేద్దాం. తల దించుకోవడానికి, తల ఉంచుకోవడానికి చాలా తేడా ఉంది. గర్వానికి అణుకోకి ఉన్నంత తేడా ఉంది. సో తల దించుకొని నా వర్క్ మీద శ్రద్ధ పెడదాం, తల దించుకొని పని చేద్దాం, తల దించుకొని నేను ఏమనుకున్నానో నా డ్రీమ్ని పర్సూ చేద్దాం. చేస్తే ఖచ్చితంగా ఒకరోజు నేను తలెత్తుకొని తిరిగే టైం వస్తుంది అని నమ్మాను. సో ఆ ఇదితోనే లాస్ట్ 1.5 year 2 yearsగా ఐ కెప్ట్ మై హెడ్ డౌన్. తల దించుకొని ఎవరైనా చెప్పినా సరే ఒక డెఫ్రాగ్ లాగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ దిస్ వాజ్ నాట్ అన్ ఈజీ జర్నీ. చాలా కష్టాలు, చాలా టఫ్ థింగ్స్. నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఆబ్వియస్లీ. సో ఉన్న నాలెడ్జ్లో స్టార్ట్ చేసాం వర్క్ బేసిక్గా. ఓన్లీ థింగ్ దట్ కెప్ట్ మీ గోయింగ్ ఈజ్ మై డ్రీమ్. ఒక మంచి మూవీ తీయాలి డెఫినెట్గా. వెన్ ఐ లుక్ బ్యాక్ పీపుల్ షుడ్ సే విక్రాంత్ హ్యాస్ మేడ్ ఎ గుడ్ మూవీ అండ్ విక్రాంత్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్ అనాలి అనే ఇదితో వెళ్ళాను. సో ఆ ప్రాసెస్లో చాలామంది నాకు సపోర్ట్గా వచ్చారు, చాలామంది నాతో జర్నీ స్టార్ట్ చేశారు, జర్నీ మధ్యలో అయిపోయింది. కానీ లాస్ట్ వరకు నాతో నిల్చున్న ప్రతి యాక్ట్రెస్, ప్రతి యాక్టర్, ప్రతి టెక్నీషియన్కి నేను శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేయాలి. బికాజ్ దే ఆల్ ట్రస్టెడ్ మీ, దే ఆల్ జర్నీడ్ విత్ మీ. సో ఇందులో నేను ఒక స్పెషల్ మెన్షన్ చేయాల్సింది మా కో డైరెక్టర్ స్వామి గారు. ఆయన నాకు అనుభవం లేదు, నా వెనకల నుంచొని ఒక పెద్ద దిక్కులాగా ఈ ప్రాజెక్ట్ ఆయన నడిపించారు. ఆయన లేకపోతే మేము వాళ్ళు ఎక్కడ ఉండేవాడిని కాదు. నా దగ్గర ఉన్నది కళ, ఆయన దగ్గర ఉన్నది అనుభవం. సో నా కళకి ఆయన అనుభవాన్ని జోడించి ఈరోజు ఈ ప్రోడక్ట్ని చేసాం మేము. సో అది నేను ఖచ్చితంగా చెప్పాలి. అండ్
చాలా అనుకున్నాను కానీ టుడే సమ్హౌ ఐ ఫీల్ వెరీ వెరీ ఎమోషనల్, ఎందుకంటే దిస్ హెస్ బిన్ ఎ హార్డ్ జర్నీ. స్పార్క్ కథ నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది 2017 డిసెంబర్, ఐ రిమెంబర్ బేసిక్గా. సో ఇట్ హెస్ బీన్ ఏ 6-year జర్నీ ఆల్మోస్ట్. సో నేను యూఎస్లో నా మాస్టర్స్ చేసే టైంలో ఐ కేమ్ అక్రాస్ సమ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే అక్కడ ఐ కెనాట్ టెల్ యూ మచ్ బికాజ్ దట్ విల్ రివీల్ ద స్టోరీ. బట్ అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చూసి ఐ గాట్ ఇన్స్పైర్డ్. ఐ థాట్ లైక్ దిస్ వుడ్ బి ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్ ఫర్ ఏ స్టోరీ, ఫర్ ఏ మూవీ స్టోరీ అనుకున్నా. సో రాయడం స్టార్ట్ చేశాను. కానీ రాయడం స్టార్ట్ చేశాక నాకు అనిపించింది ఇట్ హ్యాస్ టు బి కమర్షియల్. అంటే మనం ఒక ఏదో ఒక స్టోరీ చూసి ఇన్స్పైర్ అయిపోయి అలాగే రియల్ లైఫ్ లాగా రాసుకుంటూ వెళ్తే సరిపోదు. ఇట్ నీడ్స్ టు బి సినిమాటిక్ అండ్ ఇట్ నీడ్స్ టు బి కమర్షియల్. సో ఆ స్టోరీ రాయడం అనేది నాకు ఒక 3 ఏళ్ళు పట్టింది. కథ రాయడం ఈజీ అనిపించింది. కథ రాశాక సినిమా తీస్తాను అని చెప్పి జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చేయలేవు, అవ్వదు, కంప్లీట్ చేయలేవు అని చెప్పారు. సో వాళ్ళు చెప్పింది తప్పు అనట్లేదు బేసిక్గా, ఎందుకంటే నా మీద ప్రేమతోనే చెప్పారు. కానీ తలంచుకొని పనిచేసి ఈరోజు మీ ముందుకి ఈ మూవీని తీసుకొచ్చాను, కంప్లీట్ చేశాను. నవంబర్ 17న ఆడియన్స్ నేను తలెత్తుకుని తిరిగే టైం నాకు ఇస్తారు అని స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఐఎమ్ రియలీ హోపింగ్, ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ ఎవ్రీ డే నా 6-7 కష్టానికి కంపల్సరీగా ఈ రిజల్ట్ ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. సో ఈ స్పార్క్ లైఫ్ విషయానికి వస్తే నాయకుడు ఎంత పవర్ఫుల్ అయినా ఉండొచ్చు, ఆ ప్రతి నాయకుడు ఎంత పవర్ఫుల్ ఉంటాడో దానివల్లే ఆ కథ ఎలివేట్ అవుతుంది. సో నేను హీరో కంటే మా గురు సోమసుందరం సార్ చేసిన రోల్ వల్లే ఈ మూవీ ఇంకా ఎలివేట్ అవుతుందని నమ్మకం. బేసిక్గా తను చేసిన రోల్ కంపల్సరీగా నేను నిన్న కూడా సినిమా చూసినప్పుడు కూడా ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ వాచ్ ఇట్, కొన్ని సీన్స్లో నాకు గూస్ బంప్స్ లిటరల్లీ. హీ విల్ బీ ఏ రెగ్యులర్ యాక్టర్ ఇన్ తెలుగు, దాట్ ఐ కెన్ గ్యారంటీ యూ ఆఫ్టర్ దిస్ మూవీ. బేసిక్గా తెలుగు వాళ్ళు ఒక్కసారి ఒకళ్ళు నచ్చారు అంటే వాళ్ళని ఇంకా మర్చిపోరు బేసిక్గా. So I'm sure Mehreen knows that. I know, I'm sure a lot of people know that. So once Telugu audience love you, sir, you are going to be an adopted Telugu. That's it. So anta manchi role చేశారు. అండ్ అందరు ఆకాశంలో ఉండేది ఒకటే చందమామ అయితే మా మూవీలో 2 చందమామలు, ఒకటి మెహరీన్ పీర్జాదా, ఒకటి రుక్సార్ తిల్లాన్. వీళ్ళిద్దరూ నా కో స్టార్సే కానీ ఈ మూవీలో నాకు మాస్టర్స్ లాగా పనిచేశారన్నమాట. అంటే ఐఎమ్ ఏ న్యూ గై హియర్. బేసిక్గా ఫస్ట్ రోజు కెమెరా ముందుకు వెళ్ళిపోతే విత్ సచ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెసెస్, ఆబ్వియస్లీ దే వర్ మై మాస్టర్స్. నన్ను లిటర్లీ వేలు పట్టుకుని దే నడిపించారు. బేసిక్గా దే యూస్ టు టెల్ మీ, దిస్ ఇస్ హౌ యూ యాక్ట్ విక్రాంత్, దిస్ ఇస్ హౌ యూ షుడ్ డూ, దిస్ ఇస్ హౌ యూ సే, యూనో. సో వాళ్ళ గైడెన్స్ వల్లే ఐ థింక్ ఐవ్ డన్ సమ్ ఆఫ్ ద సీన్స్ బేసిక్గా. సో దాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. నెక్స్ట్ మాట్లాడాల్సింది మూవీలో వెన్నెల కిషోర్ అండ్ సత్య. వాళ్ళ గురించి స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు కామెడీకి సిగ్నేచర్ అయితే ఒకళ్ళు కామెడీకి టైం స్టాంప్ బేసిక్గా. సో వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద ఉన్నంతసేపు నవ్వులు. సో ఇక్కడ నేను ఇంకా స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది సుహాసిని మేడం గురించి. ఈ రోజుకి కూడా సీరియస్గా చెప్తున్నా, ఈ రోజుకి కూడా నేను సుహాసిని గారితో ఒక సీన్ నేను కలిసి సేమ్ షాట్లో యాక్ట్ చేశాను అంటే నాకు ఇప్పటికి కూడా అదొక డ్రీమ్ లాగా అనిపిస్తుంది. బేసిక్గా నాకు ఇంకా నమ్మబుద్ధి కాదు. నేను నిజంగా ఈ రోజు కూడా నేను ఆలోచిస్తాను, నేను చేశాను సుహాసిని గారితో సేమ్ స్క్రీన్లో కూర్చొని నేను ఒక 5 minute డైలాగ్ చెప్పాను అంటే అది ఐ డోంట్ నో, సమ్హౌ తనని చిన్నప్పటి నుంచి సేమ్ ఇందాక పాడిన సాంగ్స్ బేసిక్గా అవి చూస్తూ తన స్క్రీన్ మీద అడ్మైర్ చేస్తూ పెరిగిన మేము తనతో పాటు ఒక స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే నేను ఇట్స్ ఏ బ్లెస్సింగ్ సీరియస్లీ మేడం. అండ్ ఎదిగిన కొద్దీ ఒదిగి ఎలా ఉండాలి అనే ఒక థింగ్ మీరు నేర్చుకోవాలి అంటే తనని చూసే నేర్చుకోవాలి. షీఈస్ స్కేల్ సచ్ హైట్స్ ఇన్ లైఫ్ బట్ స్టిల్ షీ సో హంబుల్. అంటే సెట్స్ మీద ఉన్నప్పుడు కానీ ద వే షీ యాక్ట్స్, ద వే షీ బిహేవ్స్, నేను ఐ యూస్ లిటర్లీ అబ్జర్వర్. అంటే ఇలా ఉండాలి ఒక యాక్టర్ అంటే అనేది తనను చూసి నేర్చుకున్నా అన్నమాట. షీఈస్ సో ఫ్రీ, సో ఓపెన్, బట్ అట్ ద సేమ్ టైమ్ సో హంబుల్. సో ఐ డోంట్ నో మేడం, ఇట్స్ you coming on board is a blessing for Spark, madam. And I'm truly saying it out of my heart. I'm so happy that I'm able to share my screen space with you. I want to do many more movies with you, madam. And I want to see you on screen, as long as you can act, madam, basically. And Guru sir gurinchi cheppali nenu. Behind the screen, like in person, he's such a sweet person, very sweet, very humble person. బట్ ఒక్కసారి కెమెరా ముందుకు వస్తే ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్, హీఈస్ లైక్ ఎ డిఫరెంట్
animal altogether, basically. Ante he's just in his character, ante. So, like, you know, that's something I've learned from him. So, you can be anything in real life, but once you're in front of the camera, you literally have to transform yourself. Ma'am, thank you for coming. సో గురు సార్ దగ్గర అది నేర్చుకున్నాను. అండ్ సో మెనీ థింగ్స్. అంటే ఫస్ట్ థింగ్, గురు సార్ యాక్సెప్టింగ్ దిస్ రోల్, ఇట్ స్టిల్ సరియల్. అండ్ యూ హ్యావ్ డన్ 100% జస్టిస్ టు దిస్ రోల్ సార్. నేను రుద్ర క్యారెక్టర్ రాసుకునేటప్పుడు నేను ఎలా ఇమాజిన్ చేసుకున్నానో ఎగ్జాక్ట్లీ అలాగే మీరు యాక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ యూ హ్యావ్ ఫార్ ఎక్సీడెడ్ మై ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఇంకా ఎంతోమంది సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ గారు, నాజర్ గారు, షాయజీ షిండే, చమ్మక్ చంద్ర, ఆశు రెడ్డి, లహరి షరి, బ్రహ్మాజీ, వీళ్ళందరూ అంటే దే ఆల్ గేవ్ దర్ 100% టు దిస్ ప్రాజెక్ట్. ఈ యాక్టింగ్ అండ్ కాస్టింగ్ విషయంలో somehow I feel blessed that I'm able to share screen with so many experienced actors and actresses. And technical crew విషయానికి వస్తే, first I have to mention my brother Abdul Hesham Wahab. He gave us wonderful tunes. ఏదో అదృష్టం బాగుండి, I saw his movie Hridayam, and he came on board and he far exceeded my expectations. So I'm really happy that Mr. Hesham Abdul Wahab has been onboarded and he did 100% justice to this role. And నెక్స్ట్ మాట్లాడాల్సింది మా డిఓపి అశోక్ కుమార్ గురించి. అశోక్ కుమార్ గారు, హీ గేవ్ అస్ వండర్ఫుల్ విజువల్స్. ద మూవీలో మీరు చూసే ఉంటారు. అండ్ ఐ హ్యావ్ టు ఆల్సో అప్రిషియేట్ మై ప్రొడ్యూసర్ అండ్ మై పార్ట్నర్ లీలా గారు. షీ నెవర్ కాంప్రమైజ్డ్. ఎక్కడ తను పుల్ బ్యాక్ చేయలేదు. అండ్ ఇంకా మాట్లాడాల్సింది మా మిత్రుడు అనంత్ శ్రీరామ్ గురించి. హీఈస్ వన్ ఫ్రెండ్ ఐ మేడ్ త్రూ దిస్ జర్నీ. నా ఒక బ్యాకప్ లాగా ఉండి నన్ను ప్రతి పార్ట్లో నన్ను గైడ్ చేశారు. సార్, ఇట్స్ వాజ్ వండర్ఫుల్ నోయింగ్ యూ. అండ్ మీరు ఇచ్చిన లిరిక్స్కి ఐ విల్ బీ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్. అండ్ తర్వాత మాట్లాడాల్సింది మా డైరెక్షన్ టీమ్, ముఖేష్, శీలం, అండ్ వైశాఖ్, ప్రకాష్, సురేష్. ఇట్ వాజ్ అ స్మాల్ టీమ్, బట్ మనసు పెట్టి ప్యాషన్ పెట్టి వర్క్ చేసాము. And now when we look back and look at the product that we made, మేమైనా చేసింది ఈ ప్రోడక్ట్ అనేది అనిపిస్తుంది బేసిక్గా నాకు. అండ్ ఇంకా మాట్లాడాలి అంటే మా కొరియోగ్రాఫర్ మోయిన్ మాస్టర్. నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు డ్యాన్స్లో, బట్ స్టిల్ నా కోసం స్పెషల్గా స్టెప్స్ డిజైన్ చేయించి నన్ను ఎంతో గైడ్ చేశారు ఈ ప్రాసెస్లో. ఇంకా నా మేనేజర్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు రవి బైరిశెట్టి గారు, అండ్ మై పర్సనల్ స్టాఫ్ హసన్, మోహన్, ఇంకా ఎవ్రీవన్ బేసిక్గా. ప్రభు చిన్న రోల్ అయినా సరే హీ రియలీ ఎక్సెల్డ్ ఇన్ దట్ రోల్. మీరు చూసే ఉంటారు దుర్గి అని చెప్పి. హీఈస్ డెఫినెట్లీ ఎక్సెల్డ్ ఇన్ దట్ రోల్ యాజ్ వెల్. సో చిన్న రోల్స్ అయినా ఎవ్రీవన్ దే రియలీ ఎక్సీడెడ్ మై ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఒక మూవీ బాగా రావాలి అంటే అది ఒక పర్సన్ ఎఫర్ట్ ప్లస్ ఎక్కడో ఒక కొంచెం లక్ బేసిక్గా. సో ఇలాంటి మంచి ఆర్టిస్ట్, క్యారెక్టర్స్ అందరూ మా మూవీలోకి ఆన్బోర్డ్ అవ్వడం, ఇలాంటి ఒక మంచి ప్రోడక్ట్ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో వితౌట్ టేకింగ్ మచ్ టైం, స్పార్క్ November 17th కంపల్సరీగా థియేటర్స్లో చూడండి. నా డ్రీమ్, నా ప్రాజెక్ట్, మా అందరి ప్రాజెక్ట్ మీ చేతుల్లోకి వెళ్తుంది. We need your love, we need your support. Please go and watch it in theaters. Spark Life మనసు పెట్టి చేసామండి, కష్టపడి చేసాము. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ, గుడ్ నైట్, జై హింద్. థ్యాంక్ యూ విక్రాంత్ గారు. తప్పకుండా వెళ్ళి చూస్తాము, ఎందుకంటే ఒక డిఫరెంట్ డైమెన్షన్ని మీరు మాకు చూపించబోతున్నారు. అండ్ ఎలా ఉంటుంది అనేది మీరు టీజరు, ట్రైలరు, సాంగ్స్లో చూపించేశారు. ఎవ్రీథింగ్ స్పీక్స్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద మూవీ. సో November 17th మేమందరం వెళ్ళి వాచ్ చేస్తాము.